వచ్చింది బలం చాలా కష్టంగా వచ్చింది. వాడి అమ్మ ఇటు పక్క రాగానే నాకైతే ఒకటి కనిపించింది. చూడండి, మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఇక్కడ అడుగులు ఉన్నాయి. ఇవి దేని అడుగులో చూడండి. మీకు ఏమన్నా అర్థమవుతుందా? నాకు తెలిసినంత మటుకైతే ఏయో కుక్కయో నక్కయో అయితే కాదు, ఏ అయితే చిరుతపులి. ఇక్కడైతే చిరుతపులి ఏదో తిరుగుతుంది కంపల్సరీ. మనం ఎంట్రీ అవ్వగానే ఇక్కడైతే మాత్రం మనకి చిరుతపులి ఉంది అన్న విషయం మాత్రం తెలిసింది. ఇప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఈ ఫారెస్ట్ నా లైఫ్ ఎలా చేంజ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ మంచిగా అయితే చేంజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఇటుపక్క స్టే చేయడం అయితే చాలా కష్టం. ప్రాణాల రిస్క్లో పెట్టినట్టే ఇటుపక్క స్టే చేద్దాం అనుకుంటే మాత్రం. కానీ నేను మీకోసం అయితే మాత్రం, మీరు ఒకవేళ ఈ వీడియో ఒక 1 lakh అలా లైక్స్, కామెంట్స్, సబ్స్క్రైబ్లు ఒక 2-3 lakhs పెరిగితే కంపల్సరీ ఇక్కడికి వచ్చి నేను స్టే చేస్తాను. మీకోసం కంపల్సరీ అయితే చేస్తాను నేను. కానీ అన్నీ రావడం కష్టం కదా, కాబట్టి వస్తే మాత్రం కంపల్సరీ చేస్తా. అలాంటి చెట్లు ఇంకా ఏమైనా పెద్ద చెట్లు ఉంటే వాటి మీద మనం క్యాంప్ సెట్ చేసుకోవచ్చు ఈసారి వచ్చే ట్రిప్లో. చూద్దాం. నిజానికి అన్ని వ్యూస్ లైక్స్ వచ్చినప్పుడు కదా సబ్స్క్రైబ్లని. ఏదో అంతలా రావడం కష్టం. చూద్దాం జనాలకి నచ్చుతో లేదో. నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక్కడనే సోలో వీడియో చేస్తాను. ఇక్కడికి మళ్ళీ వస్తాను, అదైతే మాత్రం పక్కా. నేను ఒకసారి ఫిక్స్ అయ్యానంటే నా మాట నేను ఇంకా ఎవరి మాట విన్నాను, కానీ మీ మాట వింటాను. మీరు లైక్స్, వ్యూస్, సబ్స్క్రైబ్లు, కామెంట్స్లో ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. నేను అక్కడ ఉండడం ఇష్టం, వెళ్ళన్నా అక్కడికి నువ్వు వెళ్ళి ఉండు వీడియో చేయి అని అన్నారంటే మాత్రం 24 hours వీడియో కంపల్సరీ చేస్తాను అక్కడ ఉండి. ఓకే, ఇక్కడైతే చూసారు కదా, మీకే చూపించాను నేను. చిరుతపులులు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఏమేమి ఉన్నాయో మనకు తెలియదు. కంపల్సరీ ఎలుగుబంట్లు కూడా ఉంటాయి. అడవి పందులు అయితే చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ. ప్రతి జంతువు ఉంటుంది ఇక్కడ. పెద్ద పులి కూడా ఉంటుంది కంపల్సరీ. కాబట్టి మనమైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.